అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆకాశమే హద్దుగా వెండి పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజు ఎన్నడూ లేనంతగా కేజీపై 20,000 రూపాయలు పెరిగింది. ఇక నిన్న వెండిపై 9,000 ఎగబాగింది. తాజా పెరుగుదలతో కిలో వెండి ధర 2,74,000కు చేరింది. గత 6 రోజుల్లో కిలో సిల్వర్ రేటుపై 48,000 రూపాయలు పెరిగింది. మరోవైపు బంగారం ధర కూడా పెరుగుతూనే వస్తోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ 1,200 రూపాయలు పెరిగింది. దీంతో తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,220 రూపాయలకు చేరుకుంది. ఆకాశమే హద్దుగా వెండి పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే ఎన్నడూ లేనంతగా కేజీపై 20,000 రూపాయలు పెరిగింది. ఇక నిన్న వెండిపై 9,000 రూపాయలు ఎగబాకింది. తాజా పెరుగుదలతో కిలో వెండి ధర 2,74,000కు చేరుకుంది. గత 6 రోజుల్లో కిలో సిల్వర్ రేటుపై 48,000 రూపాయలు పెరిగింది. మరోవైపు బంగారం ధర కూడా పెరుగుతూనే వస్తోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ 1,200 రూపాయలు పెరిగింది. దీంతో తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,220 రూపాయలకు చేరుకుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ సత్యనారాయణ గారు, చాలా షాక్ కనిపిస్తుంది రోజు రోజుకి వెండి సిల్వర్ రేట్స్ గోల్డ్ రేట్స్ చూస్తుంటే కూడా. అది కూడా ఈసారి ఒక్క రోజులోనే 20,000 దగ్గరలో 20,000 పెరిగిందంటే కూడా అసలు దీని వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు? ఓకే, ఇప్పుడు అందరి డిస్కషన్ ఇదే. ఇద్దరు కలిసినా, ఇంట్లో వాళ్ళు ఉన్నా, బయట కలిసినా, ఫ్రెండ్స్ కలిసినా, ఎక్కడైనా ఈవెంట్స్ లో కలిసినా ఇవే ముచ్చట్లు. ఎందుకు అంటున్నా అంటే, ఎక్కడ చూసినా గానీ ఈ తెల్లారితేనే ఆల్ టైమ్ హై అని మనం రోజు చెప్తూ వచ్చినాం. ఇప్పుడు గోల్డ్ ఆల్ టైమ్ హై, సిల్వర్ ఆల్ టైమ్ హై. ఈ గోల్డ్ ఆల్ టైమ్ హై రాత్రి 4,000 అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ $4,584 అయింది. ఇవాళ శనివారం ఇంటర్నేషనల్ మార్కెట్లు క్లోజ్ ఉంటాయి. ఇవాళ రేపు మళ్ళీ సోమవారం అంటే రేపు రాత్రి అంటే మనకి సోమవారం తెల్లవారుజామున, ఆదివారం నైట్ సోమవారం తెల్లవారుజామున మనకి ఉదయం 4:30కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మన మార్కెట్లు వచ్చి 9 గంటలకి స్టార్ట్ అవుతాయి. 9 నుంచి నైట్ 11:55. రాత్రి శుక్రవారం ఏదైతే ఉందో రాత్రి 11:55 వరకు టైం హైలో రీచ్ అవడం జరిగింది. మళ్ళీ క్లోజింగ్ లో కొంచెం ఫాల్ అవడం జరిగింది. $4,584 చేరి మళ్ళీ క్లోజింగ్ లో $4,552.70 క్లోజ్ అవడం జరిగింది. 1 year లోనే గోల్డ్ వచ్చి 70% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. $2,608 ఇయర్లీ లో, ఇయర్లీ హై వచ్చి రాత్రి $4,584. మళ్ళీ సిల్వర్ కూడా సేమ్ అదే ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. 79.70 ఔన్స్ డాలర్లు. ఇవి కూడా అన్ని చెప్పేయని డాలర్ల ధర ఇంటర్నేషనల్ మార్కెట్ లో. మళ్ళీ దానికి మనం ఏం చేయాలంటే మనం చూసుకోవాలి, మన ఇండియన్ కరెన్సీ డాలరు చూసుకొని మళ్ళీ అది ఔన్స్ ఎంతైతే వస్తుందో అన్ని గ్రాములు పెట్టి బాగారిస్తే వచ్చేది మన ధర. ఇప్పుడు ఏదైతే సిల్వర్ ఉందో మళ్ళీ కొంచెం 79.70 హైకి వెళ్ళి 77.196 క్లోజ్ అవడం జరిగింది. 155.33% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఈ 1 year లో సిల్వర్. ఇయర్లీ లో వచ్చి 27.54, ఇయర్లీ హై వచ్చి 79.70. ఎందుకైంది, ఎలా అవుతుంది, మరి ఇంకా అవుతుందా లేదా, ఇంకా ఏమి పెరగవచ్చు, ఇన్వెస్టర్ ఏం చేయాలి? ఇప్పుడు ఇక రెండే పద్ధతులు. అమెరికాలో డాలర్ వీక్ అవటం ఒకటి. ఈ ఎందుకు రాత్రి అంతగా పెరిగింది అని అంటే, అంతకుముందు వడ్డీ రేట్లు తగ్గించిన తర్వాత పెరిగింది కానీ మళ్ళీ మధ్యలో ఆగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా అంతకంటే ఎక్కువ ఎందుకు పెరిగింది అంటే 2026లో 2 సార్లు వడ్డీ రేట్లు తగ్గిస్తారని రాత్రి ఒక అనౌన్స్మెంట్ అన్నమాట. దాంతో అంచనాలతోటి ఇంటర్నేషనల్ మార్కెట్ లో
ఎప్పుడైతే ఈ గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వడం జరిగింది. వీటితో పాటు ఈ 2025లోనే ఈ ప్రపంచ దేశాల్లో ఏవైతే సెంట్రల్ బ్యాంకులు ఉన్నాయో అవన్నీ కూడా కొనుగోలు చేయడం ఒక కారణం. తర్వాత వీటన్నిటితో పాటుగా ఈ మధ్య కాలంలో ఈ ప్రపంచవ్యాప్తంగా అంటే అనిశ్చితి ఏర్పడ్డది. ఎలా? వెనిజులాలో ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ట్రంప్ వాళ్ళు సుంకాలు టారిఫ్లు వేయటం, మళ్ళీ లేటెస్ట్ గా 2-3 days బ్యాక్ మళ్ళీ నైజీరియాలో వాళ్ళ యొక్క సైన్యాన్ని మోహరించడం, ఇవన్నీ అన్నమాట. అంటే ఏంది? భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఒకటో ట్రేడ్ డీల్, ఒకటో ఈ నైజీరియా గొడవలు, వెనిజులా గొడవలు. ఈ గొడవలతోటి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా అనే ఉద్దేశంతో ఈ గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వడం జరిగింది ఒకటి. అయితే ఇదంతా కూడా ఇప్పుడు షార్ట్ కవరింగ్ కిందనే ట్రీట్ చేసుకోవాలి. షార్ట్ కవరింగ్ అంటే ఏంటంటే ధర బాగా పెరుగుతున్నప్పుడు కొన్ని అంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఫారిన్ ఇన్స్టిట్యూషన్లు అనుకోండి, ఫారిన్ ఇన్వెస్టర్స్ అనుకోండి, హెచ్ఎన్ఐ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అనుకోండి, వాళ్ళందరూ ఏంటంటే షార్ట్ సెల్లింగ్ చేస్తారు. ఈ షార్ట్ సెల్లింగ్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కడో ఒక దగ్గర తగ్గినప్పుడు వాళ్ళకి లాభం వస్తుంది. అయితే ఇప్పుడు షార్ట్ సెల్లింగ్ జరిగింది, కానీ ఇప్పుడు బాగా పెరుగుతున్నప్పుడు షార్ట్ కవరింగ్ జరుగుతుంది. బాగా పెరుగుతున్నప్పుడు షార్ట్ కవరింగ్ అంటే ఏంటంటే ఎంటీఎం అని ఉంటుంది, వాళ్ళ మార్జిన్ ఏదైతే ఉందో సరిపోదు. ఈ మార్జిన్ సరిపోయినప్పుడు ఎక్స్చేంజ్లు ఏం చేస్తాయి? మార్జిన్ పెంచడం జరిగింది ఒక వర్షన్. నెంబర్ 2, ఎప్పుడైతే లాస్ వస్తుందో ఆ లాస్ ని ఎప్పటికప్పుడు డిపాజిట్ చేయాలి. మళ్ళీ ఆ లాస్ వీళ్ళు క్లోజ్ చేయాలి. లాస్ క్లోజ్ చేయకపోతే సిస్టమే క్లోజ్ చేస్తుంది వాళ్ళ పొజిషన్స్. మళ్ళీ తర్వాత పడ్డా కానీ వాళ్ళ దగ్గర ఉండవు. కాబట్టి ఇది షార్ట్ కవరింగ్ ఒకటి. రెండోది ఈ ఎక్స్పైరీ దగ్గరకు వచ్చింది, అదొక రీజన్. నెక్స్ట్ ఏదైతే జనవరి ఫిబ్రవరి ఏదైతే ఉన్నదో అప్పటి రేట్లు తక్కువ ఉన్నాయి. గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో వాటిని ప్రీమియం అంటాం. ప్రీమియం డిస్కౌంట్ అని రెండు ఉంటది. ఎప్పుడైనా కానీ ఈ గోల్డ్ సిల్వర్ ఫ్యూచర్ మార్కెట్ లో ప్రీమియం అంటే ఎక్స్ట్రా ఉంటది. ఇప్పుడు సపోజ్ మనం డిసెంబర్ అయిపోతుంది, జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇట్లా రాబోయే ఫ్యూచర్స్ మంత్ లో ప్రీమియం తోటి ఉంటాయి జనరల్ గా. అయితే ఈసారి ఏముంది? ప్రీమియం కాదు, డిస్కౌంట్ లో ఉన్నాయి. ఫిబ్రవరి డిస్కౌంట్ లో ఉన్నాయి అంటే ఏంటిది అర్థం? తగ్గుతుంది అని అర్థం. అది ఎప్పుడు? ఫిబ్రవరికి. ఇప్పుడు ఏంటిది? షార్ట్ కవరింగ్ జరుగుతుంది. అయితే వీటన్నిటితో పాటు ఒకటి ఇయర్ ఎండ్ రావటం, క్రిస్మస్ హాలిడేస్ రావటం, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కావటం, వాల్యూమ్ లేదు. ఇప్పుడు ఇంత ధర పెరుగుతుంది మార్కెట్ లో కానీ వాల్యూమ్ లేదు. మామూలుగా అయితే వాల్యూమ్ విపరీతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు వాల్యూమ్ కూడా ఒకటి తక్కువ రావటం అంటే ఈ హాలిడేస్ ఏదైతే ఉందో హాలిడే మూడ్ లో ఉండి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనుకోండి, హాలిడే అనుకోండి, ఎక్కువ మంది పొజిషన్స్ పెట్టుకోరు. ఎందుకోసం అంటే ఈ సెలవులు ఉన్నప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండలేము మనము. మళ్ళీ అబ్జర్వ్ చేస్తూ ఉండకపోతే మన పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, మార్జిన్ పే చేయాల్సి ఉంటది. రెండోది ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశాలు ఉండవని చెప్పేసి చాలా మంది దూరంగా ఉంటారు. అంటే ట్రేడింగ్ చేయరు. ఓన్లీ వాళ్ళ అంటే హాలిడే వాళ్ళ పనులు వాళ్ళు ఉంటాయి, లేకపోతే టూర్లు వెళ్తారు. అంటే ఫ్యామిలీ వాళ్ళతోటి టూర్లు వెళ్ళే ఉంటుంది. ఇంతవరకు ఒక వర్షన్. అయితే ఇప్పుడు ఏదైతే ఈ ప్రీమియం డిస్కౌంట్ అంటున్నామో ఇప్పుడు వరల్డ్ లో ఎక్కువ శాతం సింగపూర్, హాంకాంగ్, జపాన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో, జపాన్ మార్కెట్లలో, జపాన్ ఎక్స్చేంజ్ల్లో జరిగేవేతున్నాయో అవి ఇప్పుడు డిస్కౌంట్ లో జరుగుతున్నాయి. అదొకటి. ఇక రెండోది ఈ గోల్డ్ సిల్వర్ తో పాటు ప్రతిదీ పెరగటం మొదలుపెట్టింది. ఉదాహరణకి పలాడియము, ప్లాటినము, జింకు, లెడ్ ఇవన్నీ కూడా బాగా పెరగటం మొదలుపెట్టింది. ఇప్పుడు కాపర్ వచ్చింది. 2009 నుంచి బెస్ట్ ఇయర్ గా కాపర్ ఈ సంవత్సరం ఎన్నుకోవడం జరిగింది. అంటే 2025 బెస్ట్ అనమాట. అంటే 1 year లో 42.16% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది కాపర్. అయితే నేను చెప్పేది ఏంటిది, ఎవరైతే మన ఈ వీడియో వింటున్న వాళ్ళకి ఒక సలహా ఏంటిదంటే, ఇప్పుడు జనరల్ గా అంతకు ముందు ఎవరైతే కొనుక్కొని ఉన్నారో అంటే సిల్వర్ గానీ గోల్డ్ గానీ కొనుక్కొని ఉండరు తక్కువలో, వాళ్ళందరికీ అనిపిస్తుంది అమ్ముదామా అమ్మబుద్ధి కాదు, అట్లని ఉందామా ఏ టైంలో పడుతుందో అనేది ఒక పక్కన ఉంటది. అట్లని మళ్ళీ కొత్త కొన్నామా ఏమో మళ్ళీ పడుతుందేమో అని భయం. అంటే కొనబుద్ధి కాదు, ఒకవేళ అమ్ముదామంటే అమ్మితే పెరుగుద్దేమో అని ఉంటది. ఎవరైతే ఫిజికల్ గోల్డ్ ఉందో, ఎవరికైతే అంతకు ముందు తక్కువలో అంటే బిలో 1 lakh కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. బిలో 1 lakh కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు ఏదైతే డబుల్ దాటిపోయింది వాళ్ళ అమౌంట్. నా నుంచి ఒకటే, ఎవరైతే అసలు పైసలు కొంచెం ఎన్కాష్ చేసుకోవటం ఉత్తమం అనేది నాది. ఏదైతే గోల్డ్ ఫిజికల్ గోల్డ్ ఉందో, సిల్వర్ ఉందో ఫిజికల్ గా బార్ల రూపంలో ఉందో వాళ్ళు ఏం చేయాలి అంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ ని తీసేసుకోవాలి. అప్పుడు ఏమైతుంది అంటే
పెరిగింది అనుకోండి, మన దగ్గర ఉన్న దానికి పెరిగింది. సపోజ్ తగ్గింది అనుకోండి, మనకేం లేదు, మన అసలు పైసలు వచ్చేసింది, ప్రిన్సిపల్ వచ్చేసింది, కాబట్టి తగ్గినా కానీ మనం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పెరిగింది, ఓకే, 2026 కూడా ఇంకా పెరుగుతుందనే చెప్తున్నాయి. ఎందుకు? మెయిన్ రీజన్ ఏంటిదంటే గోల్డ్ సిల్వర్ లో ఒకటో, గోల్డ్ ఆ టైం హైకి రోజు రోజు పెరుగుతుంది. సిల్వర్ అంతకంటే ఎక్కువ ఎందుకు పెరిగింది? 155% 1 year లో ఎట్లా రిటర్న్స్ వచ్చిందంటే మెయిన్ ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయినాయి ఒకటి, డిమాండ్ పెరగటం ఒకటి. అంటే ఇండస్ట్రీస్ కి డిమాండ్ యూసేజ్ ఎలా అయితే ఉందో, డిమాండ్ ఇన్వెంటరీస్ అంటే నిల్వలు తగ్గిపోవటం, డిమాండ్ అలానే ఉండటం. అంటే యూసేజ్ అలానే ఉంది, డిమాండ్ అలానే ఉంది. ఎక్కడైతే ఈ సప్లై డిమాండ్ ఇన్వెంటరీస్ మిస్ మ్యాచ్ అయిందో ఆర్టిఫిషియల్ గా ఇప్పుడు ధర పెరగడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు తగ్గుద్ది అనే దానికి వచ్చేటప్పటికి ప్రత్యామ్నాయం కాపర్. ఈ కాపర్ వచ్చేటప్పటికి 2026లో లీడ్ చేసేది కాపర్. ఇక ఇంకొకటి నా సలహా ఏంటిదంటే, నా సొంత అభిప్రాయమే, మళ్ళీ ఎవరికి వాళ్ళ ఓన్ డెసిషన్ తీసుకోవాలి వీడియో వినేవాళ్ళు. ఎందుకు అంటున్నా అంటే, గోల్డ్ సిల్వర్ ఎవరైతే ఉందో ప్రాఫిట్ కనుక బుక్ చేసుకున్నాక, అసలు పైసలు తీసుకున్నాక మళ్ళీ ఆ ఫండ్స్ ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఆ ఫండ్స్ ఏం చేయాలి? కాపర్ లోకి ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళు కాపర్ లోకి ఫిజికల్ ఉంటాయి, కాపర్ ఫిజికల్ కూడా ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఫిజికల్ ఎట్లయితే బార్లు ఉన్నాయో, కాపర్ బార్లు ఉంటాయి. కాపర్ ఇవి అంటే కాపర్ ప్లేట్లు ఉంటాయి. అంటే జనరల్ గా మన కాపర్ అనగానే రాగి చెంబులు, రాగి బిందెలు, రాగి ఏదైతే పూజకి సామాను, రాగికి సంబంధించినవి అవే అనుకుంటారు. కానీ బార్లు కూడా ఉంటాయి, కాపర్ బార్లు. ఆ కాపర్ బార్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే, అంటే ఈ ఫండ్స్ ని అంటే ఏంది, ఇప్పుడు మనం రేపు రాబోయే 2026లో సిల్వర్ బాగా పెరిగింది అనుకోండి, కాపర్ అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఒకటి. రెండోది, మనం సిల్వర్ లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం కాబట్టి కాపర్ లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ అయినప్పుడు ఇక్కడ నుంచి పెరిగే కాపర్ ఏదైతే ఉందో అది మనకి ప్రాఫిట్ కింద వస్తుంది. అంటే గోల్డ్ లో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, సిల్వర్ లో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, మళ్ళీ కాపర్ లో ఇన్వెస్ట్ చేయాలి ఆ అమౌంట్ ని. అప్పుడు ఏమైతుంది, ఒకదానిలోనే కాకుండా మూడిట్లో ఉంటుంది. రాబోయే రోజుల్లో ఏదైతే కమోడిటీస్ గ్రోత్ ఉంటుందో ఆ గ్రోత్ ఏ కమోడిటీస్ బాగుంటుంది అనుకున్నా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు వరకు ఏదైతే సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇప్పుడు 155% సిల్వర్ పర్సెంటేజ్ పెరిగింది, గోల్డ్ వచ్చి 72% పెరిగింది, ఇప్పుడు 42% పెరిగింది కాపర్. నెక్స్ట్ ఇయర్ అది పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా నా అభిప్రాయం, నా సూచన. ఎందుకోసం అంటే సిల్వర్ కి ప్రత్యామ్నాయంగా వాడటం మొదలు పెట్టారు కాపర్. ఒకటి, కాపర్ యూసేజ్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మనం ఇల్లు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, విల్లాలు, ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నాయి, ప్రతి దానికే కాపర్ వైర్ వాడాల్సిందే లోపల, అంటే వైరింగ్ కి. అందుకని కాపర్ రాబోయే రోజుల్లో ఇంకా డిమాండ్ ఉండే అవకాశాలు ఉంది, ఇండస్ట్రీ వైజ్ గా డిమాండ్ ఉంది. అట్లని ఇప్పుడు ఎగబడి అంటే ఇక మీరు చెప్పేసారు కదా, ఇక మేము కొనుక్కున్నాం అని చెప్పేసి రేపు మళ్ళీ కొంచెం ఇప్పుడన్నా కొంచెం తగ్గంగానే మీరు చెప్పారు నేను కొనుక్కున్నాం అని అట్లా అనొద్దు. ఎవరికి వాళ్ళ సొంత అభిప్రాయం తీసుకోవాలి. అవసరం అనుకుంటే వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజరో లేకపోతే వాళ్ళ ఓన్ గా కానీ వాళ్ళకి ఎవరైనా పరిచయం ఉంటే వాళ్ళ ద్వారా డీల్ చేసుకొని రిస్క్ తీసుకునేది. ఎందుకు అంటున్నా అంటే, ఏదైతే ఉందో పెరిగేటప్పుడు అందరూ కూడా ఛానల్స్ అనుకోండి, వీడియోలు అనుకోండి, యూట్యూబ్లు అనుకోండి, ఎవరైతే విశ్లేషకులు అనుకోండి, వరల్డ్ వెబ్సైట్లు అనుకోండి, అన్ని హై 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 అని చూపిస్తాయి. ఇంకా పెరుగుతుంది అని చెప్తారు, నేను కాదనట్లేదు. కానీ ఇప్పుడు గోల్డ్ మెన్ సాచ్ వాళ్ళు ఉన్నారు. గోల్డ్ మెన్ సాచ్ వాళ్ళు 2026 డిసెంబర్ కి $4,900 నుంచి $5,000 అయిద్దని చెప్పారు. కాదు, 4,600 ఇప్పుడే వచ్చేసింది. మరి ఈ 2025 అయిపోలేదు ఇంకా. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కంటే ముందే మార్కెట్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఇలా బాగా పెరిగిందో పడే అవకాశాలు కూడా అంతే ఫాస్ట్ గా ఉంటాయి. కాకపోతే మనం కనుక అబ్జర్వ్ చేస్తే పడేటప్పుడు మనం అమ్ముకోలేము, బాగా పడ్డాక మాత్రం అప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఈసారి ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ శాతం కాపర్ పడ్డా, గోల్డ్ పడ్డా, సిల్వర్ పడ్డా కాపర్ లోకి ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అనేది నా అభిప్రాయం, నా సూచన. ఇది నా యొక్కటి. అంటే వరల్డ్ వెబ్సైట్లు, వరల్డ్ విశ్లేషకులు, వరల్డ్ మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ముందుగానే ఫోర్కాస్ట్ చేస్తారు 2026లో ఏముండొచ్చు, ఏ కమోడిటీ మూవ్మెంట్ ఉండొచ్చు, ఏ కమోడిటీ ఎందుకు పెరుగుతుందో కూడా వాళ్ళు ఫోర్కాస్ట్ ఇస్తారు. అలా అవి కనుక మనం ఫాలో కాగలిగితే కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, లైవ్ ఇస్తాయి ఎప్పటికప్పుడు అనమాట. వరల్డ్ 24 hours లో ఏం జరుగుతున్నా మనకి నోటిఫికేషన్లు వస్తాయి, అప్డేట్స్ వస్తాయి. అవి కనుక మనం ఫాలో అయితే ల్యాప్టాప్ లో అవసరం లేదు, కంప్యూటర్ లో అవసరం లేదు, మన సెల్ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో అవి వచ్చేస్తాయి. మన పని ఏంటిది, అప్డేట్స్ ని చెక్ చేసుకోవటం, వరల్డ్ మార్కెట్ లో ఏం జరుగుతుంది. రాత్రి ట్రంప్ సుంకాలు, టారిఫ్లు, ఈ వెనిజులాలు లాంటివి, లేకపోతే నైజీరియాలు లాంటివి భౌగోళిక ఈ రాజకీయ ఉద్రిక్తలు, ఈ పరిస్థితులు, సుంకాలు, టారిఫ్లు, చర్చలు ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ మనకి సింపుల్ అన్నమాట. ఒక చిన్న నోటిఫికేషన్ తోటి మనం కనుక చూసుకుంటే
ఇదంతా ఒక అవేర్నెస్, ఇదంతా ఒక ఐడియా కోసం. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారా చేయరా, తర్వాత ఎవరినైనా అడ్వైస్ తీసుకొని చేస్తారా, వాళ్ళు ఫాలో అవుతారా అనేది వాళ్ళని బట్టి ఉంటుంది. రెండోది రిస్క్ కెపాసిటీ కూడా, అంటే ఇప్పుడు క్యాపిటల్ ఎంతైతే ఉందో వాళ్ళ దగ్గర, వాళ్ళు రిస్క్ ఎంతవరకు తీసుకోగలుగుతారు. ఒకవేళ మనం కొన్న తర్వాత పెరగకపోతే తగ్గితే కూడా వాళ్ళు కేపబిలిటీ ఉండాలి, అంటే తట్టుకోగలిగే శక్తి కూడా వాళ్ళకు ఉండాలి. ఒకవేళ అందరూ అనుకుంటారు కొనగానే పెరుగుతుంది అని, ఒక్కోసారి పట్టం కూడా జరుగుతుంది. మరి పట్టం జరిగినప్పుడు కూడా వెయిట్ చేయగలగాలి, హోల్డ్ చేయగలగాలి, ఫండ్స్ అడ్జస్ట్ చేసుకోగలగాలి. అప్పులు చేసో లేకపోతే వడ్డీలకు తెచ్చో ఏదో చేసి కొని తగ్గంగానే వడ్డీలు కట్టలేక అమ్మలేక లాస్ వచ్చేసి మన మీద అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకని వాళ్ళందరికీ ఒకటే సూచన, ఏదున్నా కానీ వాళ్ళ యొక్క సలహాన్ని తీసుకోవాలి. లేదు అనుకుంటే రిస్క్ తీసుకునే వాళ్ళు ఉండంటే ఒకవేళ ఏదన్నా అనిపిస్తే కాల్ చేస్తే వాళ్ళకి మనం గైడ్ చేయడానికి వీలైతుంది. రైట్, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.